స్టెప్స్ దిగి కిందకి వస్తున్న ఇవాన్, ఎవరు నా భార్యని ప్రశ్నించటానికి ధైర్యం చేయకండి. తన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఇది తన ఇల్లు అని గంభీరంగా చెప్పి, పద ఇషిక, ఇప్పటికే చాలా స్ట్రెస్ తీసుకున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకుందువు అని ఇషిక చేతిని పట్టుకున్నాడు. ఇషిక తన చేతిని లాగేసుకొని, శభాష్, అందరి ముందు నన్ను దోషిలా నిలబెట్టి మీరు మాత్రం ఏమీ తెలియని అమాయకుడిలాగా ఎంత బాగా నటిస్తున్నారు అని అడుగుతుంటే, ఇవాన్ ఇరిటేటింగ్గా ఇషికని చేతుల్లోకి తీసుకుని, నీ వాగుడు రేపు వింటాను, ఇప్పటికే లేట్ నైట్ అయిపోయింది, పెద్దవాళ్ళు నిద్రపోవాలి కదా అని పెద్దవాళ్ళ వైపు చూస్తూ, భార్యాభర్తల మధ్య ఎవరు దూరం గురించి వేరే వాళ్ళు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆ దూరం ఇంకా పెరుగుతుందే కానీ దగ్గర కాదు. కాబట్టి మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటాం, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పి ఇషిక గింజుకుంటున్నా పట్టించుకోకుండా తనని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద విసిరినట్టే వదిలి డోర్ క్లోజ్ చేశాడు. ఇషిత ఎక్కడ ఉంది అంటూ రూమ్లో కనిపించని ఇషిత కోసం ముందుగా అడిగింది ఇషిక. తన కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశానులే అంటూ ఇవాన్ తన కోట్ రిమూవ్ చేసి షర్ట్ బటన్స్ 3 తీసి, ఇప్పుడు చెప్పు, అసలేంటి నీ బాధ, ఎందుకు నాతో ఉండనంటున్నావు, ఇప్పుడంతా సెట్ అయ్యింది కదా, ఇక నుంచి ఈ ప్రపంచానికి నువ్వు కోరుకున్నట్టే నా భార్యగా గుర్తింపు పొందావు కదా, ఇక నీ ఇష్టానికి నువ్వు ఉండొచ్చు అని చెప్తున్నా ఎందుకు వినటం లేదు అంటూ చాలా స్మూత్గా అడుగుతూ తన పక్కన కూర్చున్నాడు ఇవాన్. ఇషిక ఫోర్స్గా పైకి లేచి కూర్చుని, ముందు ఇషిత ఎక్కడ ఉందో చెప్పండి, తనని నా నుంచి దూరం చెయ్యాలనుకుంటున్నారా అని కోపంగా అడిగింది. ఉఫ్, అబ్బా ఇషిక, నువ్వు అప్పట్లా లేవు, చాలా మారిపోయావు అంటూ ఇవాన్ పైకి లేచి తన రూమ్కి అటాచ్గా ఉన్న కిడ్స్ బెడ్రూమ్ ఓపెన్ చేసి, ఇదిగో మన కూతురు చక్కగా నిద్రపోతుంది అని బార్బీ డాల్ థీమ్లో ఉన్న రూమ్లో రౌండ్ షేప్లో ఉన్న బెడ్ మీద ముద్దుగా టెడ్డీ బేర్ని హత్తుకొని నైట్ డ్రెస్లో ఉన్న ఇషితని చూపించాడు. ఇషితని చూడటమే ఇషిక రిలాక్స్ అయ్యి తన దగ్గరకు వెళ్తుంటే ఇవాన్ ఆపేసి డోర్ క్లోజ్ చేసి, ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, ముందు మన విషయం తేల్చుకున్నాక తర్వాత వెళ్దువు, అసలే చాలా గ్యాప్ వచ్చింది మన మధ్య అంటూ వేళ్ళు విరుస్తూ అదో రకంగా ఇషికని చూసి కింద పెదవి కొరుకుతూ ఇషికని లాక్కెళ్ళి మరి బెడ్ మీద కూర్చోబెట్టి ఇషిక భయపడి ఇవాన్కి దూరం జరిగేలోపే, నేను అడిగిన దానికి నీ సమాధానం అని సీరియస్గా ఫేస్ మార్చి అడిగాడు ఇవాన్. మీ దగ్గర ఉంటే నా బిడ్డని చంపేస్తారు, మీ మీద కోపం నా బిడ్డ మీద చూపిస్తారు, మీతో అనుక్షణం ప్రమాదాలతో పోరాటం, అవమానాలతో బ్రతకటం మాత్రమే ఉంటుంది, అవన్నీ నాకు ఇష్టం లేదు అని చాలా కోపంగా చెప్పి మొహం తిప్పేసింది ఇషిక. జరిగిపోయిన వాటిని తవ్వకు, అర్థమైందా అని ఇవాన్ సీరియస్గా అంటూ కళ్ళు మూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, చూడు ఇషిక, ఇప్పుడు నేను చాలా వరకు మారిపోయాను, నా కోపాన్ని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకున్నాను, సో నువ్వు కూడా నన్ను అలానే ఉండనివ్వు ప్లీజ్, పాత ఇవాన్ని తీసుకురాకు అని తన చేతులు పట్టుకొని అన్నాడు. ఇషిక మనసులో, పాత ఇవాన్ గారిని తీసుకురావటం ఏంటి, ఆల్రెడీ ఇప్పుడున్నారు కదా అని కోపంగా అనుకుంటూ, అసలు ఇదంతా ఏంటి ఇవాన్ గారు, సాగర్ చెప్పిందంతా నిజమా, నేను ఈ ఇంటి గడప దాటిన దగ్గర నుంచి మీరే నన్ను చూసుకుంటూ వచ్చారా, ఎందుకు ఇలా చేశారు, మిమ్మల్ని కాదనుకునే కదా నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది, మరి ఎందుకు నా వెనకే ఉన్నారు మీరు, చెప్పండి, లేదంటే అప్పటికి నా మీద అనుమానం పోక మీ నుంచి దూరంగా వెళ్ళాక వేరే మగాడి దగ్గరికి వెళ్ళాననుకున్నారా అని ఆవేశంగా అడిగింది ఇషిక. అంతే, ఇషిక చెంప మరోసారి పగిలిపోయి, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం కాదు, మనిషిని అర్థం చేసుకోవటం కూడా నేర్చుకోముందు, అప్పుడు ఏ తప్పు అయితే నేను చేశానో ఇప్పుడు అదే తప్పు నువ్వు చేస్తున్నావు, నీకున్నంత సహనం నాకు అస్సలు లేదు ఇషిక, కాబట్టి నీ నోటి నుంచి మాటలు అదుపులో వచ్చేటట్టు చూసుకో, లేదంటే ఇలానే చెంపలతో పాటు బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది అని. నిజమే, సాగర్ వెనుకున్నది నేనే, నువ్వు నన్ను వద్దనుకున్నావు కానీ నేను కాదు కదా నిన్ను వద్దనుకుంది, సో నా ప్రాణాన్ని ఆ ప్రాణంలో ఉన్న ఊపిరి పోసుకున్న మన ప్రేమకి ప్రతిరూపాన్ని కాపాడుకోవటం నా బాధ్యత, అలానే చూసుకున్నాను, బట్ నీ మనసు ఆ సమయంలో గాయపడి ఉంది కాబట్టి నా నుంచి దూరం కోరుకున్నావు కాబట్టి దూరంగా ఉన్నాను, లేదంటే నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవటం నాకు క్షణాల్లో పని.
నీకు తెలుసా ఆ విషయం? ఇక నోరు మూసుకుని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పడుకో ఇషిక. నాకు ఇరిటేషన్ తెప్పించకు అని కోపంగా అన్నాడు, కష్టంగా తన కోపాన్ని పిడికిలి బిగించి తగ్గించుకుంటూ. ఇషిక ఏడుస్తూ, కొట్టండి, ఇంకా కొట్టండి. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇదంతా జరగాల్సిందే. ఏంటి, ప్రేమకి ప్రతిరూపమా? నిజంగా ఇలా ఎలా అనగలుగుతున్నారు మీరు? ఇషిత ఎలా నా కడుపులో పడిందో మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు, ఓకే అని సీరియస్గా అంది ఏడుస్తూనే. ఇషిక మాటలకి అప్పటి విషయం గుర్తుకు వచ్చిన ఇవాన్ కోపంగా ఇషిక రెండు బుగ్గలు ఒత్తిపట్టి, ఏంటే నోరు లేస్తుంది? నేను ఏది మర్చిపోలేదు, అన్నీ గుర్తుంచుకున్నాను అని ఆవేశంగా అంటూ, ఇంకొక మాట మాట్లాడకు ఇషిక, ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అని అరిచాడు. వెళ్ళను, అస్సలు వెళ్ళను. నాకు మీతో ఉండటం ఇష్టం లేదు. నేను వేరే రూమ్కి వెళ్తాను అని విషిక పైకి లేవగానే అంతకంటే ఫోర్స్గా పైకి లేచిన ఇవాన్ తన ఫోర్స్ మొత్తం ఉపయోగించి ఇషిక కట్టుకున్న ఓనీ లాగి, బయటికి వెళ్తావా లేదా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తావా అని అంతే కోపంగా అడుగుతూ ఇషిక వైపు అడుగులు వేశాడు. ఇషిక ఏడుస్తూ, ఇదే ఇదే మీలో నాకు నచ్చనిది అంటూ ఎప్పటిలా కబోర్డ్లో నైట్ డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి వేసుకొని వచ్చాక ఇవాన్ ఇషికని బెడ్ మీద పడేసి తన మీద చేరిపోయి గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతంగా. తర్వాత రోజు నిద్ర లేచిన ఇవాన్కి ఇషిక తన చుట్టూ చేతులు వేసి ప్రశాంతంగా నిద్రపోతూ ఉండటం చూసి, ఇంత ప్రేమ ఉన్నదానివి ఎందుకే దూరంగా ఉంటూ నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడతావు? ఈ రోజు నుంచి నా ప్రేమ మొత్తాన్ని నీకు చూపించి నిన్ను మళ్ళీ నా దాన్ని చేసుకుంటాను ఇషిక అని అనుకుని ఇషిక నుదుటి మీద ముద్దు పెట్టి పైకి లేచిన ఇవాన్ డైరెక్ట్గా ఇషిత దగ్గరికి వెళ్ళేసరికి తను ప్రశాంతంగా నిద్రపోతూ ఉండటంతో తలనిమిరి తన నుదుటి మీద కూడా ముద్దు పెట్టి ఫ్రెష్ అయి జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు ఎప్పట్లా. ఇవాన్ వెళ్ళిపోయాక కళ్ళు తెరిచిన ఇషిక నుదుటి మీద చేయి పెట్టుకుని 2 నిమిషాలు మౌనంగా ఉన్నది. కాస్త పైకి లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేసరికి అప్పటికే భాగ్యలక్ష్మి గారు పూజ చేసి ఉండటం, ఆవిడికి తోడుగా వైదేహి గారు ఉండటం చూసి, ఈవిడిలో ఇంత మార్పు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. నిన్న కూడా ఏదేదో మాట్లాడారు, నేను ఉన్నన్ని రోజులు నన్ను చీప్గా చూశారు, ఇప్పుడేమో ఇలా అని పెదవి విరిచి అనుకుని కిందకి వెళ్ళేసరికి పూజ పూర్తవటంతో గంట కొట్టి హారతి ఇచ్చి హారతి మిగిలిన వాళ్ళకి ఇస్తున్న భాగ్యలక్ష్మి గారు ఇషిక రావటం చూసి తనకి కూడా ఇచ్చేశాక ఎప్పట్లా బయటికి రాగానే ఆవిడ వెనకే వెళ్తూ, నా మీద మీ కోపం తగ్గదా అమ్మమ్మ గారు అని అడిగింది. నువ్వు మాటివ్వు, ఈ ఇంటి నుంచి ఎప్పటికీ దూరం కాను అని, అప్పుడు నా కోపం తగ్గచ్చు అన్న మనవరాలికి తన హక్కు లభించాలి ఇషిక అని సీరియస్గా అన్నారు భాగ్యలక్ష్మి గారు. సరే, మీ ఇష్ట ప్రకారమే నేను ఇక్కడి నుంచి ఈ ఇంట్లోనే ఉంటాను, కానీ మీరు మాత్రం నాతో మాట్లాడండి. ఈ ఇంట్లో నాకు ప్రేమని పంచిన వారు ఉన్నారు అంటే మీరు, తాతయ్య గారు, మావయ్య గారే. మిమ్మల్ని వెళ్ళాక నేను చాలా మిస్ అయ్యాను అని అంటుంటే, మరి నీ భర్తని మిస్ అవ్వలేదా ఇషిక అంటూ వెనకే వచ్చిన వైదేహి గారు అడిగారు. ఆవిడ ప్రశ్నకి ఇషిక తనలో తానే, ఎందుకు మిస్ అవ్వలేదు? ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు మిస్ అయ్యాను. ఆయనని, ఆయన మాటలని, ఆయన కోపాన్ని, ఆయన ప్రేమగా చేతల్లో నన్ను చూసుకునే విధానాన్ని, ప్రతి ఒక్కదాన్ని మిస్ అయ్యాను. వాటితో పాటు ఆయన అసహ్యాన్ని, అనుమానాన్ని, నన్ను అన్న మాటల్ని మాత్రం మిస్ అవ్వలేదు. అవి ఎప్పుడు వెన్నంటి నాతో పాటు నా మనసులో ఉన్నాయి కదా అని మనసులో అనుకొని బయటికి మాత్రం లేదు అని ముభావంగా సమాధానం చెప్పి, నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడే పైనుంచి ఇవాన్ గట్టిగా, ఇషిక నా ప్రోటీన్ షేక్ అని అరవగానే, తెస్తున్నా ఇవాన్ గారు అని ఎప్పటిలా భయంగా అరిచి చెప్పింది ఇషిక. ఆ అరుపు వినగానే ఇవాన్ పెదవుల్లో శాడిస్టిక్ స్మైల్ వస్తే మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక ఇషిక అప్పటి రోజుల్లోకి వెళ్ళిపోయి ఉండటంతో గబగబా ప్రోటీన్ షేక్ చేసి పరిగెత్తినట్టే ఇవాన్ దగ్గరికి వెళ్ళింది. ఇవాన్ చెమటతో తడిచిపోయి వచ్చిన ఇషికని చూసి నవ్వుతూ ప్రోటీన్ షేక్ తీసుకుని మొత్తం తాగేశాక, మొత్తానికి నువ్వు నా పాత ఇషికవే అని ప్రూవ్ చేశావు, థ్యాంక్ యూ అంటూ తన చెంప మీద ముద్దు పెట్టి, గుడ్, ఎప్పుడూ ఇలానే ఉండు. సరే, వెళ్ళి త్వరగా రెడీ అవ్వుపో, బయటికి వెళ్ళాలి మనం అంటూ ఇషికకి చెప్పి రూమ్ వైపు వెళ్ళాడు. అప్పటికి కానీ తేరుకున్న ఇషిక తల కొట్టుకుంటూ, ఏం చేస్తున్నావు ఇషిక నువ్వు? ఎందుకు ఇప్పుడు ఇవాన్ గారికి భయపడుతున్నావు? ఇప్పుడు నువ్వు భయపడే టైం కాదు.
ఆయనే నీకు భయపడే టైం. అర్థమైందా? ఇక నుంచి ఆయన్ని నువ్వు ఆడుకోవచ్చు. నీ ఇష్టం అని మనసులో కసిగా అనుకుంటూ గ్లాస్ అక్కడే వదిలేసి ఇవాన్ వెనక రూమ్కి వెళ్ళింది. ఇషిక వెళ్ళేసరికి ఇవాన్ ఇషితని నిద్రలేపి మరి తనని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి ఫ్రెష్ చేయించి చిన్నపిల్లల బాత్ టబ్లో తనని దింపి గోరువెచ్చని నీళ్ళతో ఆ టబ్ నింపి తనతో అల్లరి చేస్తూ స్నానం చేయిస్తూ ఉన్నాడు. ఓన్లీ నైట్ ట్రాక్ ప్యాంట్ మీద. వాళ్ళ అల్లరిని వాష్రూమ్ డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్న ఇషిక పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. కానీ అది తను యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేకపోవటం, పైగా ఏదో గుర్తుకు రావటంతో భయంతో, ఏం చేస్తున్నారు మీరు? నేను నా కూతురికి స్నానం చేయించుకోగలను. మీరు దూరంగా ఉండండి అంటూ లోపలికి వెళ్ళి ఇవాన్ని దూరం జరపాలనుకుంది. కానీ ఇవాన్ షార్ప్గా ఇషికని చూస్తూ, ఇవే తగ్గించుకుంటే మంచిది అని కళ్ళతోనే చెప్పి, ప్రిన్సెస్ నేను స్నానం చేయించినా నీకు లేదంటే మమ్మీ చేయించాలా? నువ్వే చెప్పు. చూడు మమ్మీ ఎలా ఎగురుతుందో. నేను నీకు సరిగా స్నానం చేయించలేదంట. మీ మమ్మీ గోల పెడుతుంది అని అన్నాడు. నో డాడా, యువర్ సో స్మార్ట్. నాకు నువ్వే లాలపోయించాలి. మమ్మీ యూ గెట్ అవుట్. నేను డాడా దగ్గరే స్నానం చేయించుకొని వస్తాను అని యాటిట్యూడ్గా చెప్పగానే ఇషిక పళ్ళు నూరుకుంటూ, వచ్చి ఒక్కరోజు కాలేదు, అప్పుడే మమ్మీని దూరం పెట్టేస్తుంది ఇది. మొత్తం బాబునే దించేస్తుంది అని కోపంగా అనుకుని వెళ్ళిపోతే ఇవాన్ నవ్వుకుంటూ ఇషితని స్నానం చేయించి బయటికి తీసుకువచ్చి, ఇదిగో ప్రిన్సెస్ని రెడీ చేయి. నిజంగా ప్రిన్సెస్ లానే ఉండాలి అండ్ తన క్లాత్స్ అన్నీ తన కబోర్డ్లో ఉన్నాయి చూడు అని చెప్పి తడిచిన తను కూడా స్నానం చేయాలని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతే ఇషిక మూతి తిప్పుకొని ఇవాన్ మాటలు తనెందుకు వినాలి అన్నట్టు బ్యాగ్ ఓపెన్ చేయబోయింది. కానీ ఇషిత, మమ్మీ డాడా చెప్పింది వినలేదా నువ్వు? న్యూ క్లాత్స్ అక్కడ నా రూమ్లో ఉన్నాయి, పద చూజ్ చేసుకొని వేసుకుంటాను అని హుషారుగా చెప్పి తన రూమ్కి వెళ్ళింది. ఇక ఇషిత ఎవరు చెప్పినా వినదని ఇషిక తల కొట్టుకొని, దీనిని మార్చటానికి నా తల ప్రాణం తోకకొస్తుంది. అబ్బాయి పుట్టినా బాగుండేది, తల్లి మాట వినేవాడు. ఇలా తండ్రి వెనుక కుక్క పిల్లలా తిరిగేవాళ్ళు కాదు అనుకుని ఒక్క క్షణం పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి మనసు మూగబోయింది. కానీ అది బయటికి చూపించకుండా ఇషితకి నచ్చిన డ్రెస్ వేసింది. లేదంటే గోల చేసి మళ్ళీ ఇవాన్ చేత తిట్టిస్తుందని. ఇక ఇషిత మోకాళ్ళ కిందకి ఉండే వంగపువ్వు రంగు ఫ్రాక్ వేసుకొని 2 పిల్లకలు వేసుకొని వాటికి బొమ్మలు ఫ్లక్కర్స్ పెట్టుకొని తల్లి రెడీ చేస్తూ ఉంటే చక్కగా రెడీ అయ్యి తండ్రి రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి ముందు నిలబడి రౌండ్గా ఫ్రాక్ పట్టుకొని తిరుగుతూ, హౌ ఈజ్ మీ డాడా అని అడిగింది క్యూట్గా. మై ప్రిన్సెస్, నిజంగా ప్రిన్సెస్ లానే ఉన్నావు అంటూ ఇషితని ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి ఇషిక వైపు చూస్తూ, నువ్వు కూడా రెడీ అయి వస్తే బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా బయటికి వెళ్దాం. నాకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అండ్ ఆల్సో సాగర్ కూడా వెళ్ళాలి కదా అని అనగానే ఇషిక సైలెంట్గా ఒక డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. అది చూసి ఇవాన్ నవ్వుకుంటూ ఇషితని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న స్వింగ్ ఉయ్యాలలో కూర్చోబెట్టి తనని ఆడిస్తూ ఉన్నాడు. ఇక ఇషిక మోచేతుల వరకు ఉండే టాప్, బ్లూ కలర్ జీన్స్ వేసుకొని పోనీటైల్ వేసుకొని నుదుటి మీద చిన్న రెడ్ స్టిక్కర్ పెట్టుకుని చేతికి సింగిల్ గోల్డ్ గాజు వేసుకొని మరో చేతికి వాచ్ పెట్టుకుని చాలా సింపుల్గా మెడలో సన్నని చైన్ వేసుకొని రెడీ అయ్యి, వెళ్దామా కిందకి అని అడిగింది. ఇవాన్ ఇషికని పైనుంచి కింద వరకు చూస్తూ, గుడ్, బాగా డెవలప్ అయ్యావు. నేను చెప్పకుండానే నేను ఊహించినట్టే రెడీ అవుతున్నావు. మొత్తానికి నేను కోరుకున్న ఇషికగా మారిపోతున్నావు అని తన భుజం తట్టి, బట్ ఒక్కటి మాత్రం మర్చిపోయావు అని ఇషికని తీసుకువెళ్ళి డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర ఉన్న కుంకుమ భరిని తీసుకుని, లాస్ట్ టైం చెప్తున్నాను, ఇంకొకసారి నువ్వు కానీ కుంకుమ పెట్టుకోలేదంటే మొహం మొత్తం కుంకుమ రుద్దేస్తాను అని వార్నింగ్ టోన్లో చెప్పి అందరికీ కనిపించేలా పాపిట్లో కుంకుమ పెట్టి, ఇప్పుడు పద అంటూ ఇషితని ఎత్తుకొని ఇషిక భుజం చుట్టూ చేయి వేయగానే ఇషిక ఆ చేతిని దూరం జరిపి, నేను నడవగలను అని సీరియస్గా చెప్పి ఇవాన్ కంటే ముందే వెళ్ళిపోయింది. కిందకు వెళ్ళేసరికి అందరూ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉండటంతో సాగర్ కూడా ఇవాన్ పంపించిన డ్రెస్లో రెడీ అయి ఉండటంతో అందరూ కలిసి టిఫిన్ చేశాక మమ్మీ, డాడీ, నాని, తాతయ్య, నేను, ఇషిక, ప్రిన్సెస్ బయటికి వెళ్తున్నాము. సాగర్, ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళు అండ్ ఇషిక, ఈ రోజు నుంచి నువ్వు
ఈ రోజు నుంచి ఇషిక నీ ఆఫీస్కి రాదు, ఏ వర్క్ ఉన్నా ఇంటి నుంచి చేస్తుంది అని సీరియస్గా చెప్పి ఇషిక వైపు చూశాడు. ఇషిక పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ, ఎందుకు ఇవాన్ గారు, నేను సాగర్ కంపెనీలో మానేయాలి, నేను సాగర్ కంపెనీలో వర్క్ చేస్తాను, ఏం అలా చేస్తే మీ రెప్యుటేషన్ దెబ్బతింటుందా అని అడిగింది కావాలని. అంత లేదక్క, మన కంపెనీలో ఇవాన్ సార్ షేర్స్ అన్నీ నీ పేరు మీదే ఉన్నాయి, సార్ షేర్స్ 20% ఉన్నాయి మన కంపెనీలో, అండ్ నువ్వు వన్ ఆఫ్ ది డైరెక్టర్ మన కంపెనీలో అని పళ్ళన్నీ బయట పెట్టి చెప్పగానే ఇషిక షాక్ అయి వాట్ అంటూ ఇవాన్ వైపు చూస్తే ఇవాన్ తన తల మీద ముట్టి, నువ్వెక్కడ వర్క్ చేసినా ఐ డోంట్ కేర్ ఇషిక, బట్ ఈరోజు మనం బయటికి వెళ్ళాలి అండ్ ఈ క్షణం నుంచి నేను కోల్పోయిన సమయాన్ని నీతో రీక్రియేట్ చేసుకోవాలి, అందుకే ఇంటి నుంచి వర్క్ చేసుకోమని అంటున్నాను, అంతే తప్ప నిన్ను సాగర్ కంపెనీలో వర్క్ చేయొద్దని నేను చెప్పలేదు అని భుజాలు ఎగరేసి, సరేరా, అసలే నేను తిరిగి ఆఫీస్కి కూడా వెళ్ళాలి అంటూ ఇషికని షాక్లో ఉండగానే తనని తీసుకొని బయలుదేరాడు. ముందుగా ఇవాన్ ఇషితని తీసుకొని ఒక ప్లే స్కూల్కి వెళ్ళాడు, ఇంటికి దగ్గరలో ఉన్నదానికి. అది చూసి ఇషిక అయోమయంగా మొహం పెడితే, ఇషిత ఒక్కటే ఇంట్లో ఉండి ఏం చేస్తుంది చెప్పు, ఒక 1 మంత్ తర్వాత తనని ప్లే స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను, పైగా మరో 4 మంత్స్లో తనకి 3 వస్తుంది, సో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని అన్నాడు ఇవాన్ తన ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకొని. కానీ తను ఇంకా చాలా చిన్నపిల్ల, ఇంత చిన్నపిల్ల స్కూల్ ఏంటి అని ఇషిక విస్మయంగా అంటే ఇవాన్ నవ్వుతూ, నా కూతురు టూ ఇంటెలిజెంట్, తనని అడుగు, స్కూల్లో జాయిన్ అవుతాను అంటే చేస్తాను, లేదంటే లేదు అని ఇషిత వైపు తల తిప్పగానే, ఐ వాంట్ మోర్ ఫ్రెండ్స్ డాడా, నేను ఒక్కదాన్ని ఎప్పుడు ఆడుకుంటాను, నాకు ఫ్రెండ్స్ కావాలి అని క్యూట్గా మొహం పెట్టి అంది ఇషిత. ఇషిత మాటలకి ఇషిక మొహం మాడిపోయి, అది కాదు ఇషు, ఇప్పుడే స్కూల్కి ఎందుకు చెప్పు అని అంటున్న ఇషిత పట్టించుకోకుండా, మమ్మీ మాటలు కేర్ చేయకు డాడా, నేను స్కూల్లో జాయిన్ అవుతాను అందే ముద్దుగా వచ్చిన మాటలతో. తప్పకుండా ప్రిన్సెస్ అని ఇవాన్ తన బుగ్గగిల్లి ఇద్దరినీ తీసుకొని ఆఫీస్ రూమ్కి వెళ్ళి ముందుగానే అన్నీ మాట్లాడి ఉండటంతో అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి జాయిన్ అవుతుంది అండ్ కేర్ఫుల్గా నా కూతురికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని వాళ్ళకి కూడా ఆర్డర్ వేసినట్టే చెప్పి, ఇక పదండి అంటూ వాళ్ళని తీసుకొని ఈసారి డైరెక్ట్గా ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు ఇవాన్. అది చూడగానే ఇషిక కళ్ళు పెద్దవి చేసి, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు, నాకు ఇక్కడికి రావటం ఇష్టం లేదు, వెళ్దాం పదండి అని అంటుంటే ఇవాన్ పట్టించుకోకుండా కిందకి దిగి ఇషితని కూడా తీసుకొని, ఒక్కరి కోసం ఇక్కడ ఇంతమంది పిల్లల్ని నీకోసం ఎదురు చూసే వాళ్ళని బాధ పెట్టకు ఇషిక, వాళ్ళు నీకోసం ఎన్నోసార్లు అడిగారు, నిన్ను ఖచ్చితంగా తీసుకువస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను, రా ముందు అంటూ ఇషికని కిందకి దించి, అండ్ ఇక్కడ నీ గడిచిన జీవితానికి సంబంధించిన ఎన్నో గుర్తులు జ్ఞాపకాలు ఉన్నాయి, వాటన్నిటినీ చెరిపేసుకున్నాను అనుకుని నిన్ను నువ్వే మోసగించుకోకు అని చెప్పి ఇషికని తీసుకొని లోపలికి వెళ్ళాడు. అప్పటికి ఇషికకి మేనేజర్ గారి మీద కోపం తగ్గకపోవటం వలన, ఆవిడ వల్లే సగం ఇవాన్ తన విషయంలో తప్పులు చేయటం వల్లే తన బిడ్డ తన జీవితాన్ని కోల్పోయిందన్న బాధ తనలో నిండిపోయి ఉండటంతో ఇవాన్తో, కానీ నాకు అమ్మని చూడాలని లేదు అని కోపంగా అంది ఇషిక. చూడకు, నిన్నెవరు చెప్పారు చూడమని, నేను చెప్పలేదు కదా అని సైడ్ స్మైల్తో చెప్పి ఇవాన్ ఇషితని తీసుకొని వెళ్ళిపోతూ, నీకోసం పిల్లలు వెయిట్ చేస్తున్నారు, ఈరోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు, గార్డెన్లో ఉన్నారు, వెళ్ళు, నాకు చిన్న పని ఉంది అంటూ ఇషితని తీసుకొని ఇషిత అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తూనే లోపలికి వెళ్ళాడు. ఇషిక వెళ్తున్న ఇవాన్ వైపే ఒకసారి చూసి పిల్లల్ని బాధ పెట్టడం ఇష్టం లేక, పైగా తనకి కూడా వాళ్ళు బాగా గుర్తుకు వస్తూ ఉండటంతో కలవాలని మనసు బలంగా కోరుకోవటం వలన పిల్లల కోసం గార్డెన్ వైపు వెళ్ళింది. అప్పటికే అక్కడ పిల్లలు ఇషిక కోసమే వెయిట్ చేస్తూ రౌండ్గా కూర్చొని ఉన్నారు. ఇషిక రావటం చూడటమే అక్క అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ చేతిలో ఉన్న రోజెస్ మొత్తం ఇషికకి ఇస్తూ, కంగ్రాట్స్ అక్క, నువ్వు గెలిచావట కదా, మేము టీవీలో చూసాము, ఎంత బాగున్నావో టీవీలో అంటూ ఒక్కొక్కరు కళ్ళల్లో మెరుపుతూ చెప్తూ ఉంటే ఇషిక సంతోషంగా వాళ్ళందరినీ గ్రూప్గా హత్తుకొని థ్యాంక్ యూ చెప్పి తనకి తెలిసిన ప్రతి ఒక్కరిని పలకరించి కొత్త మొహాల పేర్లు అడిగి తెలుసుకొని అందరితో సరదాగా టైం స్పెండ్ చేసింది. ఇంతలో గార్డెన్ వైపు వస్తున్న మంగమ్మని చూసి ఇషిక ఆశ్చర్యపోయి, పిన్ని అంటూ మంగమ్మ దగ్గరికి వెళ్ళి,
నువ్వేంటి పిన్ని ఇక్కడ అని అడిగింది. చిన్నమ్మ గారు మీరు వచ్చేశారా అంటూ మంగమ్మ సంతోషంగా ఇషికని హత్తుకుని, నేను ఇక్కడే ఉంటున్నాను అమ్మా. ఇవాన్ బాబు గారి పిల్లల బాధ్యత మొత్తం నాకు అప్పగించారు. నన్ను ఇక్కడ ఇన్ఛార్జిని చేశారు. నాకు తోడుగా నా మనవరాలు కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉండే చదువుకుంటుంది. ఇదంతా ఇవాన్ బాబు గారి దయ అమ్మా అని చెప్తుంటే ఇషిక ఆశ్చర్యపోయింది. ఇంతలో ఇవాన్ ఇషితని తీసుకుని రావటం, అందరికీ పరిచయం చేయటం, ఇషిత అందరితో కలిసిపోవటం, ఇషిక కొంచెం వాళ్ళకి దూరంగా వచ్చి ఆశ్రమంలో తనకున్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంది. ముఖ్యంగా తన పెళ్లితో వేసుకున్న డీల్, తన మనసుని విరిచిన క్షణాలన్నీ అక్కడే ఉండటంతో వాటిని గుర్తు చేసుకుంటూ ఉంది. అటువైపు ఇవాన్కి కూడా అక్కడికి వచ్చిన ప్రతిసారి ఇషికతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకు రావటం, పైగా ఇప్పుడు ఇషిక కూడా ఉండటంతో తన పెళ్లినాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఒకసారి ఆనాటి జ్ఞాపకాలకి వెళ్దాం పదండి. ఇవాన్ పెట్టిన ముద్దుకి స్పృహ తప్పిన ఇషిక పర్సనల్ రూమ్లో నిద్రపోవటం, మేనేజర్ చెప్పిన మాటలకి ఇవాన్ మనసు విరిగి ఇషికకి బుద్ధి చెప్పాలని ఫిక్స్ అవ్వటం జరిగిపోయాక 2 గంటలకి స్పృహలోకి వచ్చిన ఇషికకి తను ఎక్కడ ఉందో చూసుకుని కంగారుగా పైకి లేచి జరిగింది గుర్తు చేసుకుని ఏడుస్తూ కోపంగా బయటికి వచ్చేసరికి నార్మల్ షర్ట్లో పై 3 బటన్స్ తీసేసి కాళ్ళు టేబుల్ మీద పెట్టి ఒక మాస్ యాంగిల్లో కూర్చొని సిగారు కాలుస్తూ కనిపించాడు ఇవాన్. అతన్ని చూడటమే ఇషిక ఆవేశంగా ముందుకు వెళ్ళి, ఎంత ధైర్యం ఉంటే నాకు ముద్దు పెడతారు మీరు అని అరిచింది కొట్టే ధైర్యం లేక. ఇవాన్ షార్ప్గా ఇషిక వైపు చూస్తూ, దీనికే ఇలా అయిపోతే ముందు ముందు జరిగే వాటికి ఏమైపోతావో. సరేలే, ఇక ప్రస్తుతానికి నీతో అవసరం తీరిపోయింది, వెళ్ళు ఇక్కడి నుంచి. ఇంకొక క్షణం నా ఎదురుగా ఉన్న నిన్ను చంపేయటానికి కూడా వెనకాడని నేను అని అరిచి చెప్పాడు. ఇషిక అయోమయంగా, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా సార్? ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు? అసలు నేనేం చేశానని మీరు నన్ను క్యారెక్టర్లెస్గా చూస్తున్నారు? నాకు సమాధానం చెప్పండి. నిన్న పార్టీలో కూడా ఏమీ చెప్పకుండా మీ ఇష్టానికి ప్రవర్తించారు. ఇక నేను ఏది ఒప్పుకోను. జరిగింది చెప్పండి. నా తప్పు ఏదీ లేదని నేను నిరూపించుకుంటాను అని అడిగింది. కానీ ఇవాన్ చెప్పటం ఇష్టం లేనట్టే ఇషిక చేతిని పట్టుకొని తీసుకువెళ్ళి తన క్యాబిన్ బయట విసిరేసి కింద పడిన ఇషికతో వేలు చూపిస్తూ, నీ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బయట ఎవరి దగ్గరైనా చూపించు, నా దగ్గర కాదు. నీ గురించి మొత్తం తెలుసుకున్నాక కూడా నిన్ను నీ ఇన్నోసెంట్ యాక్టింగ్ని నమ్మి ఏమీ చేయలేదని ఒప్పుకుంటానని కలలో కూడా అనుకోకు. నువ్వు చేసింది నేను మర్చిపోను అని నీకు జరిగింది నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ మనసుని నువ్వే అడుగు. ఏం జరిగిందో నీకే అర్థమవుతుంది. ఏం చెయ్యాలే నిన్ను? ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నావే? నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీలాంటి ఆడవాళ్ళంటే నాకు పరమ అసహ్యం అంటూ చిటికె వేసి, ఈ క్షణం నుంచి నీ జీవితం ఎలా మారుతుందో నువ్వు కూడా ఊహించలేవు. ప్రస్తుతానికి కనీసం 2 రోజులైనా ప్రశాంతంగా బ్రతుకుపో. తర్వాత ఎలాగో నరకమంటే ఏంటో నేనే పరిచయం చేస్తాను అని చెప్పి తన మొహం మీద క్యాబిన్ డోర్ క్లోజ్ చేయగానే ఇషిక నిస్సహాయంగా, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇవాన్ గారు మరీ ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు? నేనేం పాపం చేశానని నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనుకుంటూ తిరుగుతున్న తలతో అప్పటికే మేనేజర్ గారు తన కోసం కంగారు పడుతుంటారు అన్న భ్రమలో ఆశ్రమానికి వెళ్ళిపోయింది ఇషిక. తనని తాను నిరూపించుకునే అవకాశం లేదని బాధగా అనుకుంటూ, పైగా ఎవడో ఏదో అనుకుంటే తను బాధపడాల్సిన అవసరం లేదని బుద్ధి అనుకున్నా మనసు ఆ బాధని తగ్గించకపోవడంతో అలానే ఆశ్రమానికి చేరుకుంది. మరో 2 రోజులు గడిచిపోయాయి. అనుకున్నట్టుగానే వారం రోజుల తర్వాత మరోసారి ఆశ్రమం కోసం అతను వచ్చి, ఇషికని పంపిస్తావా, డబ్బులు కడతావా, ఆశ్రమం వదిలి వెళ్తారా అని బ్లాక్మెయిల్ చేస్తున్న టైంలోనే ఇషికతో మాట్లాడి తను ఫైనల్గా అనుకున్న డీల్ చెప్పి బాధ పెట్టాలని ఫిక్స్ అయిన ఇవాన్ ఆశ్రమానికి అప్పుడే చేరుకున్నాడు. అప్పటికే ఇషికకి జ్వరం తగ్గింది, కానీ మనసులో బాధ తగ్గక చాలా ముభావంగా ఎవరితో మాట్లాడకుండా తన లోకంలో తను ఉండిపోయింది. ఇప్పుడు అతను వచ్చి అలా అడగటంతోనే భయపడుతూ మేనేజర్ వెనక దాక్కుంది. అందరూ తననే ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కాక లోపల ఏదో డిస్కషన్ జరుగుతుందని అర్థం చేసుకున్న ఇవాన్
తన కారు దగ్గరే నిలబడి సిగారు వెలిగిస్తూ భయం భయంగా మేనేజర్ గారి వెనక నిలబడి ఉన్న ఇషిక వైపు చూస్తూ, అబ్బా ఎంత నటిస్తున్నావే, నీ నటన చూస్తుంటే ఎవరైనా నిన్ను అమాయకురాలనుకుంటారు అని పళ్ళు నూరుకుంటూ అనుకున్నాడు. మేనేజర్ గారు భయంగా, చూడండి బాబు, కావాలంటే మేమే ఈ ఆశ్రమం ఖాళీ చేస్తాం, కానీ మీకు డబ్బులు ఇచ్చేంత స్తోమత కానీ ఆడపిల్లని మీ దగ్గరికి పంపించేంత సంస్కారం కానీ మా దగ్గర లేదు. మమ్మల్ని వదిలేయండి, రేపటిలోగా ఖాళీ చేస్తాం అని ఏడుస్తూ అన్నారు. ఇషిక బాధగా అమ్మ అంటుంటే, నువ్వు మాట్లాడకు ఇషిక అని కసిరి ఎదురుగా చూసేసరికి అతను వంకరగా ఇషిక వైపు చూస్తూ, చూసావా, నీ ఒక్కదాని వల్ల ఎంతమంది పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారో. పాపం, నువ్వు ఒక్కసారి నాతో వస్తే వీళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఓ మర్చిపోయా, నీకు నీ స్వార్థమే ముఖ్యం. అందుకే ఈ పిల్లల గురించి ఆలోచించటం లేదు. రేపు వీళ్ళు బయటికి వెళ్ళాక బ్రతకలేక చావలేక రోడ్డు మీద పడి అడుక్కు తిని బ్రతుకుతుంటే వాళ్ళని నువ్వు అలా చూడలేక క్షణక్షణం నరకం అనుభవిస్తావు. మళ్ళీ ఆలోచించు. నాతో వస్తే వీళ్ళందరికీ నేనే ఉపాధినిస్తాను. ఆశ్రమం మొత్తాన్ని నేనే చూసుకుంటాను. వస్తావా అని వంకరగా అన్నాడు. అప్పటికే పిల్లలు ఏడుస్తూ ఉంటే మేనేజర్ గారు అతని మాటలకి కోపంగా, రే ఏం మాట్లాడుతున్నావురా, నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. మేము ఎలా అయినా బ్రతుకుతాం, నీకేంటి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నారు. అతను చెప్పిన మాటలకి మనసు విరిగిపోయిన ఇషిక సబ్దుగా మారిపోయి గాజు కళ్ళతో అతని వైపే చూస్తూ ఉంది సైలెంట్గా. ఒరేయ్ అనగానే అతను కోపంగా మేనేజర్ గారి చెంప మీద కొట్టి, ఏంటే నోరు లేస్తుంది, నా ముందు నిలబడే అర్హత లేని నువ్వు నన్నే ఎదిరించి మాట్లాడుతావా, చంపేస్తాను అని అరిచాడు. ఇదంతా మూకీ డ్రామాలా చూస్తున్న ఇవాన్ మేనేజర్ గారిని కొట్టినా సరే తనలో చలనం లేనట్టు మూవీ చూస్తున్నట్టు సైలెంట్గా చూస్తూ సిగార్ కాలుస్తూ ఉన్నాడు. ఇంతలో ఇషిక అమ్మ అంటూ మేనేజర్ గారిని పట్టుకొని కోపంగా, రేయ్ నువ్వు మనిషివా పశువా, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వటం కూడా తెలీదా, థూ నువ్వు నీ బ్రతుకు అని అంది. అతని మొహం మీద పడిన ఇషిక ఉమ్మిల్ని తుడుచుకొని, ఎంత ధైర్యమే నీకు, నా మీదే ఉమ్మూస్తావా, నీ సంగతి చెప్తాను అని ఇషిక జుట్టు పట్టుకొని తన దగ్గరికి లాగి, ఆడపిల్లవి, మాలాంటి వాళ్ళ ముందు అణిగిమణిగి ఉండాలి, అంతేకాని నోరు లేపకూడదు. లేపినందుకు నిన్ను మేమేదైనా చేసినా నీ వెనక నిలబడే వాడు కూడా లేడు, మరి ఎందుకే ఈ ధైర్యం అని ఆవేశంగా అడుగుతూ, ఇంతవరకు నిన్ను వదిలేద్దామనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను నేను ఉంచుకుంటాను. నేను జీవితాంతం నా పక్కలోనే నువ్వు ఉండాలి, కానీ పెళ్లి చేసుకోను అని ఆవేశంగా అరుస్తున్నప్పుడే అతని వెనక ఎవరో బలంగా కాలితో కిక్కివ్వటంతో అమ్మ అంటూ ఇషికని వదిలి ఎదురుగా బోర్లా పడ్డాడు. అతను వదలగానే కింద పడిపోతున్న ఇషిక చేయి పట్టి లాగి తన మీదకి లాక్కొని, ఏంట్రా, ఆడపిల్లతో బిహేవ్ చేయటం కూడా తెలియదా, నీకు తెలియకపోతే నన్ను అడగాలి, కానీ నువ్వు చేస్తుందేంటి అంటూ ఇషికని వదిలి ఇషిక జుట్టు పట్టుకున్న అతని చేతిని తన షూ కింద నలిపేస్తూ ఉంటే అతను గట్టిగా అరుస్తూ, ఎవరురా నువ్వు, నన్నే కొడతావా, నీ సంగతి తేలుస్తాను అంటూ వెనక కొండల్లా నిలబడి ఉన్న అతని మనుషుల్ని చూస్తూ, ఏంట్రా చూస్తున్నారు, వీడిని వేసేయండి అని అరవటంతో వాళ్ళు ఒక్కసారిగా ఇవాన్ మీదకి వచ్చారు. వాళ్ళని చూసి సైడ్ స్మైల్తో, తనని చూసి షాక్తో విగిసిపోయిన ఇషికని పక్కకి వెళ్ళమని షాక్తో చూస్తూ ఉన్న ఇషికని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ తన మీదకి వస్తున్న వాళ్ళని 5 నిమిషాల్లో మట్టి కరిపించి తన మీదకి వస్తున్న అతని కడుపులో బలంగా కిక్కివ్వగానే అతను అమ్మ అంటూ అరుస్తూ కింద పడిపోయి మెడికల్ తిరుగుతూ ఉన్నాడు. అది చూసి ఇవాన్ నవ్వుతూ, అందుకే బుద్ధిబలం కండబలం ఉన్నవాడికి ఎదురు వెళ్ళకూడదు, వెళ్తే ఇలాగే ఉంటుంది అని వెటకారంగా చెప్పి ఇషిక చేతిని పట్టుకొని తన మీదకి లాగి, ఇది నాది, ఇంకొకసారి దీని మీద చేయి వేశావని తెలిసిందో చస్తావు అని చెప్పి మేనేజర్ గారి వైపు తిరిగి, ఏంటి ఇక్కడ గొడవ అని సీరియస్గా అడిగాడు. మేనేజర్ గారు ఇవాన్ని చూడటమే భయంతో వణికిపోతూ చెప్పటానికి వెనకడుగు వేస్తే ఆయమ్మ ఏడుస్తూ, వీడు ఈ పాపిస్టోడు ఈ ఆశ్రమం మాది అంటూ మమ్మల్ని రోడ్డు మీద పడేయాలని చూస్తున్నాడు బాబు, వీడికి అసలు ముందు వెనుక పెద్ద చిన్న ఆడ మగ సంస్కారం లాంటివి ఏమీ లేవు,
మా ఇషికని వాడితో రమ్మని అడుగుతున్నాడు. అలా వెళ్తే ఈ ఆశ్రమం మాకు వదిలేస్తాడంట అనగానే ఎర్రబడిన మొహంతో ఇవాన్ ఆయమ్మ వైపు చూశాడు. ఆయమ్మ మళ్ళీ మాట్లాడుతూ దానికి ఒప్పుకోలేదని ఇదిగోండి ఇప్పుడు ఇలా రభస చేస్తున్నాడు. వీడసలు మనిషి కాదు బాబు, రాక్షసుడు అని ఏడుస్తూ అన్నారు. ఇవాన్ షార్ప్గా అతని వైపు చూసేసరికి అతను అప్పటికే ఇవాన్ కొట్టిన దెబ్బలకి భయపడుతూ కొంచెం వెనక్కి జరిగాడు. అలానే పడుకుని. ఇంతలో అతని మనుషులు దెబ్బలు నుంచి తేరుకోగానే, రేయ్ ముందు వీడిని తీసుకువెళ్ళిపోండిరా, వీడిక్కడే ఉన్నాడంటే నా చేతుల్లో చస్తాడు అని పిడికిలి బిగించి చెప్పడంతోనే అప్పటికే దెబ్బలు తిన్న వాళ్ళు భయపడుతూ వాళ్ళ ఓనర్ని తీసుకొని కారులో అక్కడి నుంచి మాయమయ్యారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇవాన్ సీరియస్గా మేనేజర్ గారి వైపు చూస్తూ, నేను ఇషికతో పర్సనల్గా మాట్లాడాలి అని ఇషిక చేతిని పట్టుకొని బరబరా లాక్కెళ్ళి ఒక చెట్టు దగ్గర తనని లాక్ చేసి, వాడు చెప్పిన దానికి ఎందుకు ఒప్పుకోలేదు? ఒప్పుకుంటే నీకు కావలసినంత డబ్బు వచ్చేది, మరి ఎందుకు ఒప్పుకోలేదు అని అడిగి తనలో తానే సమాధానంగా, ఓహో వాడికంటే ఇంకా డబ్బున్న వాళ్ళని ట్రాప్ చేయాలని చూస్తున్నావా? లేదా ఈ పిల్లల ముందు నువ్వు ఇంకా మంచిదానిగా నటించాలని అనుకుంటున్నావా? ఛీ, ఇంకా నీ బుద్ధి మార్చుకోలేదా? అందుకే నీకోసం బంపర్ ఆఫర్ తీసుకువచ్చాను అంటూ ఇషిక కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నీకు ఈ ఆశ్రమం కావాలా? ఈ ఆశ్రమం కావాలంటే నేను చెప్పే ప్రతిదానికి నువ్వు ఒప్పుకోవాలి ఇషిక, లేదంటే నేనేంటో చూపిస్తాను అని శాడిస్టిక్ స్మైల్తో కసిగా ఇషిక వైపు చూస్తూ అన్నాడు ఇవాన్. ఇషిక అయోమయంగానే భయంతో ఏడుస్తూ ఏం చెయ్యాలి అని అడిగితే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఇమీడియట్గా, లేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసులే అని బేస్ వాయిస్లో అన్నాడు ఇవాన్. వాట్ అంటే ఇషిక ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఏంటి? పైగా డీల్ ఏంటి? అసలు ఎవరు మీరు? నా జీవితం మీద మీ హక్కేంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. మీరంటే నాకు అసహ్యం. ఏ క్షణమైతే నా గురించి తప్పుగా మాట్లాడారో ఆ క్షణం మీ మీద ఉన్న గౌరవం అంతా తుడిచిపెట్టుకుపోయింది అని ఆవేశంగా పలికి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని అంది ఇషిక కోపంగా. ఇవాన్ తన కోపం చూసి నవ్వుతూ, ఏం నటిస్తున్నావే? నటించు నటించు, ఎన్ని రోజులు ఈ నటనో నేను చూస్తాను. నీ గురించి నాకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ నటన, లేకపోతే నేను ఈ డీల్ మాట్లాడగానే ఎగిరి గంతేసి మరీ ఒప్పుకునేదానివి. సరేలే, నీ నటన ప్రావీణ్యానికి మెచ్చుకుంటూ నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. ఆలోపు నువ్వు పెళ్లికి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటావు? ఒప్పుకునేలా నేను చేసుకుంటానులే, డోంట్ వరీ. ఆ విషయం మర్చిపోయా, ఈ విషయం ఎవరితో చెప్పకూడదు. నువ్వు చెప్పావని తెలిసిందంటే ఐ స్వేర్ నేను ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని చెప్పి ఇవాన్ అక్కడి నుంచి టీవీగా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇషిక ఇవాన్ మాటల్లో పదురికి కాన్ఫిడెన్స్కి ఏదైనా చేయగలడని భయంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇవాన్ వెళ్ళిపోగానే మేనేజర్ గారు భయంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇషికని పైకి లేపి, ఏమైంది ఇషిక, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగారు. ఒకవేళ తను మాట్లాడిన మాటలు ఇవాన్ చెప్పేశాడేమో, ఆ మాటల వల్ల ఇషిక తట్టుకోలేక ఏడుస్తుందేమో అన్న భ్రమలో ఎక్కడ తనని ఇషిక తప్పుగా అనుకుంటుందేమోనని టెన్షన్గా అడిగారు. తెలియట్లేదమ్మా, ఇవాన్ గారిని చూసిన ప్రతిసారి నాకు ఇలానే బాధగా అనిపిస్తుంది అని నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక సతమతమవుతూ, ఇవాన్ గారు నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నారమ్మా, ఆ సంతోషంలోనే ఉక్కిరిబిక్కిరవుతూ ఇలా ఏడ్చేశాను అంటూ కన్నీళ్లు తుడుచుకొని, ఇక నేను ఏడవనమ్మా, నా జీవితానికి ఒక దారి దొరికింది, ఆ దారిలో వెళ్ళాలో లేదో అనేది ఆలోచించి నిర్ణయించుకుంటాను అని మేనేజర్ గారిని ఓదార్చటానికి అంది ఇషిక. అంతేనా? ఇంకా నేనేదో అనుకొని చాలా భయపడ్డాను. సరేలే, మనం ఇక రేపు ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోవాలి కదా, మన సామాన్లు సర్దుకుందాం పదండి. వేరే ఆశ్రమంలో నేను ఆల్రెడీ మాట్లాడాను, కానీ అందరికీ ప్లేస్ దొరకలేదు. ఇక ఇషిక నీకు అసలు దొరకదు, బికాజ్ నువ్వు ఆల్రెడీ మేజర్వి, చదువు కూడా అయిపోయింది కాబట్టి ఇక నిన్ను ఆశ్రమంలోకి రానివ్వరు. ఇక మిగిలిన పిల్లలు కొందరికైతే దొరికింది, మిగిలిన పిల్లల సంగతి నేను చూసుకుంటాను. అంతవరకు ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. నువ్వు మాత్రం ఇవన్నీ ఆలోచించుకో, నీ కెరియర్ మీదే ఫోకస్ చేయి ఇషిక. ఒకవేళ ఇప్పుడు ఉన్న జాబ్ పోతే ఇంకా జాబ్స్ ఉన్నాయి, నీకు వాటి కోసం ఆలోచించు, కానీ నిన్ను నువ్వే తక్కువ చేసుకోకు
అని ఇంత జరిగాక కూడా ఇవాన్ ప్రమోషన్ ఇవ్వటం ఎందుకో నమ్మేసక్యం కాక అన్నారు మేనేజర్ గారు. అయ్యో అమ్మ, నీకు తెలియదు సార్, కంపెనీ చాలా పెద్దది, పైగా ఇప్పుడిప్పుడే పేరు వస్తుంది. సో ఆ కంపెనీలో జాయిన్ అయిన నాకు మంచి కెరియర్ ఉంటుంది అని పెదవుల మీద నవ్వు పులుముకొని చెప్పి, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వదిలేస్తా అమ్మా అని అంది. మేనేజర్ గారు అసహనంగా, నీ ఇష్టం, కానీ అతని దగ్గర నువ్వు వర్క్ చేయటం నాకు ఇష్టం లేదు. అతను నాకు అసలు నచ్చలేదు. నువ్వేమైనా అనుకో, నువ్వు అతనికి దూరంగా ఉండు, ఇకపై అతనితో అస్సలు మాట్లాడుకో అని చెప్పి ఇషికని లోపలికి తీసుకువెళ్లారు. ఇక ఇషిక ఆలోచనలన్నీ ఆశ్రమం చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక్క తను దేనికోసమైనా కాంప్రమైజ్ అయితే ఆశ్రమంలో ఎటువంటి లోటు లేకుండా పిల్లలు ఉండగలుగుతారు. కానీ తను సమాజంలో ఏ గుర్తింపు లేకుండా మిగిలిపోతుందన్న భయం తనని పీడిస్తుంది. మరోవైపు ఇవాన్ తనని ఒక క్యారెక్టర్లెస్గా చూస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని ఏం చెయ్యాలని అతని ఆలోచన అర్థం కాక ఇవాన్ అన్న మాటలకి మనసు విరిగిపోతూ ఉంటే బాధగా తన రూమ్లో కూర్చుండిపోయింది ఆలోచిస్తూ. అదే రోజు సాయంత్రం ఇవాన్ నుంచి మెసేజ్ వచ్చింది గోపి ద్వారా ఇషికకి. ప్రెజెంట్ తన డీల్కి ఒప్పుకోకపోతే నెక్స్ట్ డే ఆశ్రమం ఉండదని, ఆ ప్లేస్లో కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందని, ఆల్రెడీ ఆశ్రమం తన పేరు మీదకి వచ్చేసిందని, ఆశ్రమం కావాలంటే తనని పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆశ్రమంలో ఉన్న పిల్లలకి ఏ దిక్కు లేకుండా చేస్తానని బెదిరింపు పంపించాడు. అది చూడగానే ఇషిక ఆవేశంగా పైకి లేచి, అలా ఎలా చేస్తారో నేను చూస్తాను అంటూ ఇవాన్ ఆఫీస్కి బయలుదేరింది. మనం అంతకంటే ఒక 3 గంటల ముందుకు వెళ్దాం పదండి. ఇవాన్ చేతిలో దెబ్బలు తిన్న అతను హాస్పిటల్కి వెళ్ళి కడుపు నొప్పికి ట్రీట్మెంట్ ఇప్పించుకొని ఇంటికి చేరి ఇంట్లో జరిగిందంతా చెప్పి, వాడికి ఎంత ధైర్యం, నన్నే కొడతాడా, వాడికి నేనేంటో చూపించాలి, ముఖ్యంగా దానికోసం నన్ను కొట్టాడు అంటే వాడికి దాని మీద కన్నుంది కాబట్టి దానిని ఎలాగైనా వాడికంటే ముందే నా సొంతం చేసుకోవాలి, అప్పుడే వాడిని నేను దెబ్బ కొట్టినట్టు అవుతుంది అని చెప్పి ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అతని తండ్రి, అవసరమా ఇదంతా, అతనెవరో తెలియదు, నిన్నే కొట్టాడంటే అతని కండబలం అర్థమవుతుంది, అతనికి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే మనమే అనవసరంగా నష్టపోతాం, కాబట్టి ఆ పిల్ల గురించి మర్చిపో అని అన్నారు. నో, నెవర్ నానా, అది ఎప్పటికీ జరగదు. నాకు ఆ అమ్మాయి కావాల్సిందే, దాని పొగరు నేను దించాలి, దానితో పాటు నన్ను కొట్టిన వాడిని కూడా దెబ్బ కొట్టాలి, రెండిటికి ఇదే మార్గం అని కోపంగా చెప్పాడు. సరే అయితే ఇదంతా వద్దు, ఆ పిల్లని జస్ట్ జుట్టు పట్టుకున్నందుకే ఆ అబ్బాయి నిన్ను కొట్టాడంటే ఆ అమ్మాయి మీద అతనికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని అర్థమవుతుంది. నువ్వు ఒక్కసారి ఆ అబ్బాయిని కలువు, డబ్బులకి లొంగే వ్యక్తి అయితే నీ పని ఈజీగా అయిపోతుంది, లేదంటే వేరే మార్గం చూడొచ్చు అని తల్లి సలహా ఇవ్వటంతో ఇదేదో బాగుంది అనుకుంటూ అతను ఎవరో కనుక్కొని అతని డీటెయిల్స్ తెలుసుకొని ఆశ్చర్యపోయి అతనికి ఎదురు వెళ్ళాలా వద్దా అని ఆలోచించాడు. ఇంతలో అతని మనుషుల్లో ఒక వ్యక్తి అన్నా అంటూ ముందుకు వచ్చి, అన్నా, ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను కానీ భయం వేసి చెప్పలేదు అంటూ ఇషికతో ఇవాన్ మాట్లాడిన మాటలు మొత్తం అతను బీర్ బాటిల్ తెమ్మనడం వల్లనే లేట్గా వచ్చి విని అవన్నీ చెప్పగానే అతను ఆశ్చర్యపోయి, అరే, ఇంత జరిగిందా, అయితే అతను ఇషికని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా, పైగా ఆ పిల్ల గురించి బ్యాడ్గా అనుకుంటున్నాడా, ఇదేదో మనకి పనికొచ్చేటట్టుంది అంటూ వెంటనే ఇవాన్ ఆఫీస్కి చేరి రిసెప్షన్లో ఇవాన్ని కలవాలని అడిగాడు. రిసెప్షనిస్ట్ పైనుంచి కింద వరకు అతనిని ఒకసారి చూసి అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది. లేదు అని అతను అంతే పొగరుతో చెప్తే, అయితే కుదరదు అని అందే రిసెప్షనిస్ట్. నేను వచ్చానని చెప్పండి అంటూ అతని డీటెయిల్స్ చెప్పి, మార్నింగే మీ బాస్ని కలిశాను, సో నన్ను కలవటానికి అతని ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని చెప్పి ఫోన్ చేయమని చెప్పటం, ఇటువైపు రిసెప్షనిస్ట్ అతని చెప్పింది చెప్పటం, ఇవాన్ వచ్చింది ఉదయం తను కొట్టిన వాడిని అర్థం చేసుకొని పంపించమని చెప్పటంతో రిసెప్షనిస్ట్ ఇవాన్ ఉంటున్న ఫ్లోర్ క్యాబిన్ చెప్పి లిఫ్ట్ వైపు చూపించగానే అతను గర్వంగా నవ్వుతూ, అది నా రేంజ్ అని పొగరుగా చెప్పి ఇవాన్ క్యాబిన్కి వెళ్ళి ఇవాన్ ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను, ఖచ్చితంగా అది నీకు నచ్చుతుంది అని అన్నాడు. ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడిగాడు ఇవాన్ పేపర్ వెయిట్ తిప్పుతూ. ఉదయం ఏ పిల్ల కోసమైతే నన్ను కొట్టావో ఆ ఇషిక క్యారెక్టర్ గురించి ఆల్రెడీ నీకు తెలిసే ఉంటుంది, పైగా ఇషికని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంటగా, చేసుకో, నాకు అవసరం లేదు, కానీ దానిని ఒక్క రాత్రికి నాకు వదిలే
నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని అన్నాడు. అతని దీనికోసమా ఇంత దూరం వచ్చావు? నిన్నే పిలిచి ఉంటే సరిపోయేది కదా. సరే పద, నీతో పర్సనల్ గా మాట్లాడాలి అంటూ అతనిని తీసుకుని కారులో బయలుదేరాడు ఇవాన్. అలా బయలుదేరిన వాడు తిరిగి తన తల్లిదండ్రులకి దొరికింది హాస్పిటల్ బెడ్ మీద కదలలేని స్థితిలో. అసలు ఏం జరిగిందంటే, ఇవాన్ అతనిని తీసుకొని తను రీసెంట్ గా తీసుకున్న ఫ్లాట్ కి వెళ్లి అది సౌండ్ ప్రూఫ్ కావటంతో ఇష్టం వచ్చినట్టు కొడుతూ, నా ఇసుక గురించి ఇంకొకసారి వల్గర్ గా మాట్లాడావంటే చంపేస్తా అని చెప్తున్నాను కదా, అది నా పెళ్ళాం. ఇప్పటి నుంచి నా పెళ్ళాం వైపు నిన్ను చూడకుండా చేస్తాను అంటూ వెన్నుముక విరిగిపోయేలా కొట్టి చేతులు కాళ్ళు విరిచేసి హాస్పిటల్లో జాయిన్ చేసి డాక్టర్తో మాట్లాడి అతని జీవితాంతం కదలకుండా చేయమని చెప్పాడు. డాక్టర్ ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అతనికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి, వెన్నెముక విరిగిపోయింది, చేతులు కాళ్ళు విరిగాయి. అతని జీవితాంతం ఇక లేచి నిలబడలేడు, కూర్చోలేడు, బెడ్కి అంకితం అంతే. ఇక చేతులు కాళ్ళు అవి తిరిగి సెట్ అవ్వటానికి మినిమం 1 year అయినా పడుతుంది అని చెప్పారు. ఆ మాటకి ఇవాన్ సాడిస్టిక్ స్మైల్తో, ఆ మాత్రం చాలులే వెదవకి అని డాక్టర్తో మాట్లాడి బయటికి వచ్చేసరికి ఆల్రెడీ అతని గురించి ఇవాన్ని అతని ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండటంతో వాళ్ళు రావటం చేసింది స్వయంగా తనే చెప్పి, ఇంకొకసారి మా జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే మీ కొడుకు శవంగా తేలుతాడు, గుర్తుంచుకోండి అని నాతో వైరం మీకే ప్రమాదం. నా గురించి ఎంక్వైరీ చేసుకున్నాకే నన్ను ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చి బ్లాంక్ చెక్ ఇచ్చి, మీ ఇష్టం వచ్చినంత అమౌంట్ రాసుకోండి, బట్ ఆశ్రమం నా పేరు మీదకి మారాలి. రేపటికి వాటి రిజిస్ట్రేషన్ పేపర్స్ నా చేతిలో ఉండాలి, లేదంటే మీ బిజినెస్ కొలాప్స్ అవుతుంది, గుర్తుంచుకోండి అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇవాన్. అదంతా అయిపోయాక ఆఫీస్కి చేరిన ఇవాన్ అసహనంగా, అందరూ దీనికే ఎందుకు కనెక్ట్ అవుతారు? దీనిలో ఇంత అట్రాక్షన్ ఎందుకు ఉంది? దీనికి ఖచ్చితంగా శాశ్వతంగా పరిష్కారం చూడాలి అని రేపటికి రేపే ఇష్కని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి గోపి చేత తన మెసేజ్ పంపించాడు ఇవాన్. అలా ఇష్క ఆవేశంగా ఆఫీస్కి రావటంతోనే అందరూ ఇష్కని చూసి గుసగుసలాడుకోవటం స్టార్ట్ చేశారు. అప్పటికే ఇష్క టీంలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరిని ఆఫీస్ నుంచి బయటికి పంపించేశాడు ఇవాన్. వాళ్ళు కూడా అందులో ఉన్నారేమోనని భ్రమపడి వాళ్ళందరూ షాక్ అయ్యి ఎందుకని అడిగినా రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని నిర్దాక్షిణ్యంగా కావాలని ఆఫీస్ నుంచి బయటికి పంపడంతో పాటు భయంతో వణికిపోతున్న టీం లీడర్ని ప్రత్యేకంగా పిలిచి 4 తగిలించి మరీ బయటికి తోశాడు. ఇక ఇదంతా ఆ రోజు ఫ్లాట్లోనే ఉండి తెలుసుకుంది నిషా. బికాస్ తను ఆఫీస్కి వెళ్తే తను టెన్షన్ వల్ల ఇవాన్ తను ఏదైనా చేసిందేమోనని గ్రహిస్తాడేమోనని సైలెంట్గా ఇంట్లోనే ఉండిపోయింది. ఇక ఆఫీస్కి చేరుకున్న ఇష్క ఆవేశంగా ఎవరిని అడగకుండా ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నట్టు డైరెక్ట్గా ఇవాన్ క్యాబిన్కి వెళ్ళి, మీరు అసలు మనుషులేనా? అసలు అలా ఎలా చేస్తున్నారు? నా ఫీలింగ్స్తో సంబంధం లేదా? నేనంటే ఇష్టం లేనప్పుడు నా నుంచి దూరంగానే ఉండొచ్చు కదా, బలవంతంగా ఎందుకు నా జీవితాన్ని నరకం చేయాలని అనుకుంటున్నారు? నాకు మీరంటే ఇష్టం లేదు, మీతో లైఫ్ ఇష్టం లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. మీరు ఇలా చేయటం అన్యాయం. నా మీద కోపంతో ఎంతోమంది పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తారా? పైగా ఆశ్రమం నుంచి వెళ్ళిపోయాక కూడా పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తానని నాకే వార్నింగ్ ఇస్తారా అని అరిచింది. ఇవాన్ కాలు మీద కాలు వేసుకొని, యు నో వాట్ ఇష్క, నేను ఒకసారి ఏదైనా డిసైడ్ అయితే అది చేసి తీరుతాను. ఐ వాంట్ యు, దట్స్ ఇట్. నువ్వు నాకు చేసిన ద్రోహానికి మోసానికి నేనైతే పగ తీర్చుకొని తీరాలి కదా. ఏ డబ్బు కోసమైతే నన్ను ట్రాప్ చేయాలనుకున్నావో ఆ డబ్బు నీకు ఎదురుగా ఉన్న నువ్వు అనుభవించలేకపోవడం నేను చూడాలి అని కసిగా చెప్పి, అని నేనే తప్పు చేయలేదు, నేను అమాయకురాలిని అనే చెత్త మాటలు నా దగ్గర మాట్లాడుకో, నేను వినను. బికాజ్ అన్ని ప్రూఫ్స్తో సహా నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. నువ్వు మన పెళ్ళికి ఒప్పుకోకపోతే రేపటికి ఆశ్రమం ఉండదు, గుర్తుంచుకో. నేను ఏదైనా చెప్తే చేసి చూపిస్తాను ఇషిక. నా గురించి ఎవరినైనా అడిగి చూడు, నీకే తెలుస్తుంది. సో బెటర్ మన పెళ్ళికి నువ్వు ఒప్పుకోవటం. అండ్ 1 more థింగ్, ఈ పెళ్ళే మీ లైఫ్ లాంగ్ ఉండేది కాదు, జస్ట్ 1 year మాత్రమే. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక 1 year తర్వాత నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆ 1 year లోపు నా భార్యగా నీకు ఎటువంటి గుర్తింపు ఉండదు. ఎవరి దగ్గర నిన్ను భార్యగా చెప్పడం లాంటివి ఏవీ జరగవు. బికాస్
నీకు కావలసిన గుర్తింపు ఇవ్వకుండా నిన్ను బాధ పెట్టడమే నేను పనిగా పెట్టుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు కూడా ఎవరికి మన పెళ్లి గురించి చెప్పకూడదు. మహా అయితే మన ఫ్యామిలీకి, నీ మేనేజర్ గారికి మాత్రమే మన పెళ్లి గురించి తెలుస్తుంది. అంతకు మించి ఎవ్వరికీ తెలియనివ్వను నేను. ఆఫ్టర్ 1 year ఆశ్రమం నీ పేరు మీద రాసి నీకు ఇచ్చేస్తాను. తర్వాత నీ ఇష్టానికి నువ్వు బ్రతకచ్చు. ఈ 1 year కూడా ఎందుకు మన పెళ్ళో తెలుసా? నువ్వు నన్ను చేసిన మోసానికి నేను తీర్చుకునే బదులు ఇది. ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అనేది ఎంతో ప్రీషియస్ అంట కదా. సో నీ లైఫ్లో ఆ పెళ్ళిని హెల్ప్ చేసి పెడతాను నేను. పెళ్ళి అని అనుకున్న ప్రతిసారి నీ జీవితంలో నేను చేసేదే గుర్తుకు రావాలి అని పళ్ళు బిగించి ఆవేశంగా చెప్పు, ఒప్పుకుంటావా లేదంటే ఆశ్రమాన్ని నాశనం చేసుకుంటావా? 2 గంటలు మాత్రమే నీకు సమయం. తర్వాత నువ్వు ఒప్పుకున్నా సరే నేనైతే నా డెసిషన్ వెనక్కి తీసుకోను. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్గా చెప్తున్నాను, ఏ పిల్లల కోసమైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ పిల్లల భవిష్యత్తు నీ కోసం నాశనం చేయటానికి కూడా నేను వెనకాడను అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడే డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇవాన్ని హత్తుకుంది ఇషిత. తన అరుపుకి ఇద్దరు పాత జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చి ఒకరి కళ్ళల్లో చేరిన తడిని తుడుచుకొని ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఇవాన్ ఇషికలు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.